నమస్తే, నేను మీ సతీష్. జగన్ కు జన సైనికులు మాస్ వార్నింగ్. మరి కారణం ఏమిటి అంటే అందరికీ తెలిసిందే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మరి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు, ఆయన పైన ఎలాంటి విమర్శలు చేశారు, ఏ రకంగా ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉండి మరి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన కావచ్చు, లేదా ఏదైతే వాళ్ళ పార్టీ రాజకీయ కార్యక్రమాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా కూడా పర్యటనలకు ఆయన వెళ్తూ ఉంటే మరి తమకున్నటువంటి అధికారం మొత్తాన్ని కూడా, అధికార బలాన్ని ఉపయోగించి ఏ రకంగా అడ్డంకులు సృష్టించారు. విశాఖలో కావచ్చు, ఇప్పటం గ్రామానికి వెళ్తుంటే కావచ్చు, ఆయన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినటువంటి సందర్భంలో ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తూ ఉంటే, మంగళగిరి తన కార్యాలయానికి వెళ్ళాలి అని చెప్పేసి వస్తూ ఉంటే మరి ఆంధ్ర తెలంగాణ బార్డర్ కోదాడ దగ్గర ఏ రకంగా ఆయన్ని అడ్డుకున్నారు. ఆ సమయంలో ఆయన ఏ రకంగా రోడ్డు మీద పడుకుని తన నిరసనని తెలియజేశారు. మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా ఇబ్బందులు పెట్టింది, ఆయనకు అడ్డంకులు సృష్టించింది, ఆయన్ని అవమానించింది, వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. జగన్మోహన్ రెడ్డి అయితే ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ ఒక బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉన్నాం, మనం ప్రజల ముందు మాట్లాడేటప్పుడు సంస్కారంతో మాట్లాడాలి, మనం బాధ్యతగా మాట్లాడాలి, మనం కనీసం విచక్షణ ఉన్నట్లుగా మాట్లాడాలి అనేటువంటి ఇంగిత జ్ఞానాన్ని కూడా లేనట్లుగా అది కూడా మర్చిపోయి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన వ్యక్తిగత జీవితం 3 పెళ్ళిళ్ళు చేసుకుంటారు, 4 పెళ్ళిళ్ళు చేసుకుంటారు అని చెప్పి ఆయన పర్సనల్ లైఫ్ గురించి, ఆయన వైవాహిక జీవితాల గురించి మాట్లాడారు. ఇక తమ పార్టీ నేతలతోటి పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టించడం, ప్యాకేజ్ స్టార్ అనిపించడం, లేదంటే కనుక ఆయన పార్ట్ టైం పొలిటీషియన్ అని చెప్పేసని, లేదంటే కనుక ఆయన వ్యక్తిగతమైనటువంటి జీవితం, ఆయన వైవాహిక జీవితాలు, ఇలాంటి అంశాలపైన ఒక రాజకీయ పార్టీగా మరొక రాజకీయ ప్రత్యర్థి పార్టీ, ఆ పార్టీ నేతల్ని మనం ఎదుర్కోవాలి అంటే, వాళ్ళని విమర్శించాలి అంటే రాజకీయ విమర్శలు చేయాలి, అవి సద్విమర్శలు అయి ఉండాలి. అంతేగాని అవి చాతకానట్లుగా ఒక నీచమైనటువంటి రాజకీయం చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ, ఆయన వైవాహిక జీవితాల గురించి మాట్లాడుతూ, అసలు రాజకీయానికి సంబంధం లేనటువంటి ఆయన ఇంట్లో ఉండేటువంటి మహిళల్ని రాజకీయాల్లోకి లాగి తద్వారా ఆయన రాజకీయంగా కొంత కృంగదీసి ఆయన రాజకీయాల నుంచి తప్పుకునేలా చేయాలి అనేటువంటి కుట్రలు పన్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి అప్పట్లోనే జనసేన నేతలు కావచ్చు, జనసేన శ్రేణులు, ఆ పార్టీ క్యాడరు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా జగన్మోహన్ రెడ్డి అండ్ కో వీళ్ళు చేసేటువంటి ఈ ప్రచారాలపైన మండిపడ్డారు. మరి కానీ ఇలాంటి రాజకీయాలు చేస్తూ ఉంటే సభ్య సమాజం హర్షిస్తుందా? ఖచ్చితంగా హర్షించదు. దానికి తార్కాణమే మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ పతనం అనేటువంటిది చాలా స్పష్టమైంది. ఎందుకంటే రాజకీయాలు అనేటువంటివి హుందాగా ఉండాలి. అలాంటి హుందా రాజకీయాలు చేయకుండా ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ వాళ్ళు చేసినటువంటి నీచపు రాజకీయాలు చేస్తే ప్రజలు ఏ రకమైనటువంటి తీర్పు ఇస్తారనేటువంటిది 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చవి చూసినటువంటి ఘోరమైనటువంటి ఓటమిని చూస్తే చాలా స్పష్టమవుతుంది. మరి క్షవరమైతే కానీ వివరం తెలియలేదనుకున్నారో ఏమిటో కానీ జగన్మోహన్ రెడ్డి మరి ఆ తర్వాత ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ గారిని అయితే పెద్ద డైరెక్ట్గా ఆయన పర్సనల్ అటాకింగో లేదా ఆయన డైరెక్ట్గా విమర్శించటమో ఎక్కడ చేసినట్లు కనిపించలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ రాజకీయ ఉనికిని చాటుకోవడానికి, ఆ రాజకీయ మనుగడ కొనసాగాలి అంటే ఎవరినో ఒకళ్ళని వాడాలి కదా. అయితే చంద్రబాబు నాయుడు గారిని లేదా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళని టార్గెట్ చేసి వీళ్ళని విమర్శిస్తూ ఉంటేనే వాళ్ళకి రాజకీయంగా బ్రతుకుంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి కూడా అదే రకంగా ఆలోచించాడో ఏమిటో. ఈ 8 నెలల కాలంలో ఆయన పెద్దగా బయటకు వచ్చింది ఏం లేదు. ఏది వచ్చినా కూడా జైలు యాత్రలు, అంటే తమ పార్టీ నాయకులు గత 5 ఏళ్ళు చేసినటువంటి పాపాలు ఈ రోజున శాపాలై కేసుల రూపంలో వెంటాడుతూ ఉండి జైళ్ళకి పోతూ ఉంటే వాళ్ళని పరామర్శించడానికి ఈయన ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ కదా. 16 నెలలు చిప్పకూడ తిన్నాడుగా జైల్లో. సో జైల్లో ఎలా ఉండాలి అని చెప్పి తమ పార్టీ నాయకులకి మరి వాళ్ళకి కొంచెం లెసన్స్, ట్యూషన్ అవి చెప్పాలి కదా. అందుకని జైలుకి వెళ్ళి జైల్లో ఇలా ఉంటుంది, నేను 16 నెలలు ఉన్నాను, మీరు 3-4 నెలల్లో బెయిల్ ఏమైనా వస్తుందేమో, వచ్చే వరకు ఈ రకంగా ఉండండి అని చెప్పి ఆ జైలు యాత్రలకు వెళ్తూ ఉన్నాడు. వాళ్ళని పరామర్శించి వాళ్ళకి అక్కడ ధైర్యం చెప్పి బయటకు వస్తూ ఉన్నాడు. అదే సమయంలో చూస్తే ఇంకో పక్కన శవయాత్రలు, అంటే శవ రాజకీయాలు చేయడానికి, ఎక్కడైనా శవం ఉందా అంటే వెంటనే అక్కడికి వెళ్ళిపోవడం, పరామర్శ పేరుతోటి అక్కడ ఏదో ఒకటి రాజకీయం చేయడం రావటం. లేదు అంటే కనుక తమ అనుకూల మీడియా ఉంటుంది కదా, వాళ్ళని పెట్టి వాళ్ళ పేరుతోటి వాళ్ళ ముందర ఒక మీడియా సమావేశం పెట్టినట్టుగా ఒక రికార్డెడ్ పెట్టేసి దాన్ని లైవ్ రూపంలో వదిలిపెట్టడం. ఇవి తప్పితే పెద్దగా ఎక్కడ ఆయన రాజకీయంగా యాక్టివ్గా ఉన్నటువంటి పరిస్థితులు అయితే లేవు. అదీగాక ఆంధ్రప్రదేశ్లోనే చాలా తక్కువగా ఉంటున్నాడు.
మ్యాక్సిమం ఆయన అంతా కూడా బెంగళూరు యలహంక ప్యాలెస్ నుంచి ఆయన రాజకీయం అంతా నడుపుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో తాజాగా ఈరోజు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ పైన అయితే జనసేన నేతలు అలాగే జన సైనికులు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు, మండిపడతా ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి బుద్ధి ఉండే మాట్లాడుతూ ఉన్నాడా, ఆయన ఒక గజనీ అయిపోయాడా, గతం అంతా కూడా మర్చిపోయాడా అనేటువంటి ప్రశ్నలు కూడా సంధిస్తూ ఉన్నారు. మరి అంతలా మండిపాటుకు గురి చేసేలాగా ఏమిటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆ ట్వీట్ అనేటువంటి ఒక్కసారి చూద్దాం. రైట్, ఇదే చూస్తూ ఉన్నాం కదా. జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేశారు. ఏమిటి అంటే, నాకు వచ్చిన అర్జీ దానికి సంబంధించిన విషయాలు విన్న తర్వాత ఈ ప్రభుత్వంపై నా కామెంట్ ఏంటంటే, దేవుడు అంటే భక్తి భయం ఉన్నది ఎవరికి, ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది, ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధ కాశీనైన క్షేత్రంలో కూల్చివేతలు, రాష్ట్రంలో ఆలయాలపైన హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులు ప్రత్యక్ష సాక్ష్యాలు కావా అని చెప్పేసి ఆయన అడుగుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో అర్జీ వచ్చిందట. దాన్ని బట్టి చూస్తే ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి దేవుడు అంటే భక్తి కానీ భయం కానీ లేదట. అలాగే ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ వెలసిల్లింది అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాగే ఇంకా అనేక అంశాలని కూడా ఆయన ప్రస్తావించుకుంటూ వచ్చారు. వీటితో పాటుగా ఆఖరిలోకి వచ్చేటప్పటికి ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పుకొచ్చారు. ఏమిటి అంటే, సనాతనవాదిగా చెప్పుకుంటూ కాశీనైన క్షేత్రంలో కూటమి ప్రభుత్వం చేసిన దారుణాలకు బాధ్యత వహించాల్సిన అటవీ శాఖను చూస్తున్న డిప్యూటీ సీఎం అంటే పవన్ కళ్యాణ్ గారు తన శాఖ పరిధిలోనే జరిగిన ఈ కూల్చివేతలపై ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇలాంటి వీరికి హిందూ ధర్మం పైన ఆలయాల పరిరక్షణ పైన మాట్లాడే హక్కు ఉందా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతూ ఉన్నారు. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకి జన సైనికులు కావచ్చు, అలాగే కూటమి ప్రభుత్వ పెద్దలు కూడా సమాధానం చెప్తా ఉన్నారు. ఏమిటి అంటే, ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది, ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతూ ఉంటే, మరి రామతీర్థంలో రాముల వారి శిరచ్ఛేదనం జరిగితే మరి దానిపైన చర్యలు ఏం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి గుడ్డి గుర్రానికి పళ్ళు దోమారా? అక్కడ రాముల వారి శిరచ్ఛేదనం జరిగితే చర్యలు తీసుకోకపోగా అక్కడికి వెళ్ళేటువంటి ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్తూ ఉంటే అక్కడ లారీలు అడ్డం పెట్టేసి అడ్డంకులు సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి హైందవ ధర్మం పరిరక్షణ గురించి మాట్లాడుతున్నాడా? జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో హైందవ ధర్మం విలసిల్లిందా, ఆధ్యాత్మిక శోభ విలసిల్లిందా? జగన్మోహన్ రెడ్డి గతం మర్చిపోయావా అని చెప్పి ఈరోజున కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అడుగుతూ ఉన్నారు, జన సైనికులు అడుగుతూ ఉన్నారు. అదే సమయంలో ఏ రకంగా అంతర్వీధిలో మరి అక్కడ రథం తగలపడిపోయింది. ఆ రథం తగలపడినప్పుడు ఏం చెప్పారు? ఎవరో మద్యం మత్తులోనో ఎవరో పిచ్చివాడు తగిలిపెట్టాడు అని చెప్పారు. ఆ తర్వాత మనం విజయవాడలో చూసాం. ఏదైతే కనుక రథానికి ఉన్నటువంటి సింహ బొమ్మలు అవి బీకేస్తే ఏమైంది అన్నారు. ఆఖరికి ఆంజనేయ స్వామి విగ్రహానికి ఆ విగ్రహం పైన దాడి జరిగితే ఏమైంది అని చెప్పి కొడాలి నాని లాంటి వ్యక్తులు ఇదేమైనా పెద్ద విషయమా, ఇలాంటివి ఎన్నిసార్లు జరగలేదు అంటూ మాట్లాడినటువంటి వ్యక్తులు ఎన్నెన్ని, 1 కాదు 2 కాదు, 100ల సంఖ్యలో ఆలయాలపైన దాడులు జరిగితే అనేక చోట్ల దేవుడి విగ్రహాలు, దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసం చేస్తే ఆనాటి మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? ఈ రోజున ఇంకా ఈ ట్వీట్లో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతికున్నటువంటి ప్రతిష్టను దిగజార్చారు అని చెప్తా ఉన్నారు. తిరుమలకు ఉన్నటువంటి ప్రతిష్టను దిగజార్చింది ఎవరు? ఎవరి హయాంలో తిరుమలకు ఉన్నటువంటి ఆ పవిత్రత దెబ్బతింది? ఈ రోజున రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ప్రపంచంలో ఉన్న ఏ ఒక్క వెంకటేశ్వర స్వామి భక్తుడిని అడిగినా కూడా తిరుమలకు ఉన్నటువంటి పవిత్రతను దెబ్బతీసింది, ఆ పవిత్రతను దారుణంగా దాన్ని నాశనం చేసింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి స్పష్టంగా చెప్తారు. అరే, మాడవీధుల్లో పందులు తిరిగినాయి. అలాంటి దౌర్భాగ్యపు పరిస్థితులు కల్పించింది ఎవరి హయాంలో? ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరు? మరి టీటీడీకి ఏదైతే గనక ఈవోగా ఉండాల్సినటువంటి వ్యక్తి, ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఉండాల్సినటువంటి ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి తన మనిషి అయినటువంటి ఎక్కడో డిఫెన్స్లో, కేంద్రంలో ఉన్నటువంటి డిఫెన్స్ సర్వీసుల్లో చేస్తున్నటువంటి ధర్మారెడ్డి అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి తిరుమల స్వామివారిని కూడా తనపై ఉన్నటువంటి కేసులో లేదంటే తనకి రాజకీయంగా లబ్ధి చేకూర్చేందుకు అక్కడికి వచ్చేటువంటి విఐపీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా చక్కగా రిసీవ్ చేసుకుని వాళ్ళందరితోటి కూడా మంచి సత్సంబంధాలు పెంచుకోవడం ద్వారా జగన్మోహన్ రెడ్డి లాభపడచ్చు అనేటువంటి ఒక దుర్బుద్ధితోటి
అలాంటి అంశంలో కూడా తిరుమల స్వామివారిని వాడుకున్నారే. అలాంటి వాటికి ధర్మారెడ్డి లాంటి వాళ్ళని పెట్టి అక్కడ ఉపయోగించుకున్నారు కదా. స్వామివారిని ఈ రకంగా కూడా వాడుకుని ఆ తిరుమల క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతను దెబ్బతీసింది ఎవరు? తిరుమల కొండపైన సిగరెట్లు, మద్యం, గంజాయి విచ్చలవిడిగా ఏర్లై పారేలాగా మద్యాన్ని చేసింది ఎవరు? అరే, తిరుమల క్షేత్రం కొండపైన రాజకీయాలు మాట్లాడకూడదు, కానీ రోజా లాంటి వ్యక్తులు, కొడాలి నాని లాంటి వ్యక్తులు తిరుమల కొండపైకి వెళ్ళి రాజకీయాలు మాట్లాడలేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు, ఆ పార్టీ గుర్తులతో ఉన్నటువంటి వాహనాలు వేసుకుని మాడవీధుల్లో ఏదైతే వాహనాలతోటి తిరగలేదా? అన్యమత ప్రచారం చేయలేదా? తిరుమలకి ఏదైతే గనక తిరుపతి నుంచి పైన కొండ మీదకి వెళ్ళేటువంటి వాహనాలు ఏవైతే బస్సులు ఉంటాయో ఆ బస్సు టికెట్ల వెనకాతల అన్యమత ప్రచారానికి సంబంధించినటువంటి ముద్రణలు చేయలేదా? తిరుమల క్షేత్రంలో ఒకటా రెండా ఆ టికెట్లని కూడా ఏదైతే లెటర్ల మీద 50 మంది 100 మందిని వేసుకుని రోజా లాంటి వాళ్ళు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు, అరే స్వామివారి దర్శనాల్ని కూడా వ్యాపారం చేసేసి ఆ క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతను దెబ్బతీసింది ఎవరు? ఆఖరికి లడ్డూ వ్యవహారంలో ఆ తిరుమల స్వామివారి ప్రసాదం అంటేనే ఎంతో పవిత్రంగా చూస్తారు. అలాంటి లడ్డూ ప్రసాదంలో వాడేటువంటి నెయ్యిని కూడా, అది కూడా కల్తీ చేసి దాన్ని కూడా ఏ రకంగా లడ్డూ ప్రసాదానికి ఉన్నటువంటి పవిత్రతను చంపేశారు. ఆ తిరుమల క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతను చంపింది ఎవరు? రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో హిందూ దేవాలయాలపైన దాడులు జరుగుతూ ఉన్నా, హిందూ దేవుళ్ళ విగ్రహాలపైన దాడులు జరుగుతూ ఉన్నా ఒక్క చోటైనా కూడా స్పష్టంగా ఇదిగో మేము ఈ చర్యలు తీసుకున్నామని చెప్పి ఒక్కటంటే ఒక్క అంశంలో అయినా కూడా చర్యలు తీసుకుని చూపించినటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఇలాంటివి ఏమీ మాట్లాడని ఆ రోజు ఏ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోకుండా పైపెచ్చు ఎవరైనా దీనిపైన మాట్లాడినా, ఎవరైనా దీనిపైన నిరసన తెలియజేసినా కూడా వాళ్ళని అవహేళన చేస్తూ ఇదేమైనా పెద్ద విషయమా అంటూ తీసి పారేసినట్టుగా మాట్లాడి అసలు హిందూ ధర్మాన్ని పూర్తిగా ఆ ధర్మానికి ఉన్నటువంటి ప్రతిష్టను దిగజార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వచ్చి తన ప్రభుత్వ హయాంలో ఏదో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది అని చెప్పి మాట్లాడడం చూస్తూ ఉంటే ఇది చాలా విడ్డూరంగా ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి బుద్ధి జ్ఞానం ఉండే మాట్లాడుతూ ఉన్నాడా అని చెప్పి జన సైనికులు మాట్లాడుతూ ఉన్నారు. అదే సమయంలో ఈ ట్వీట్లో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు కాశీనైన క్షేత్రం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, కాశీనైన క్షేత్రంలో ఏదైతే అన్నప్రసాదం పెట్టేటువంటి ఆ ప్రాంతం, అక్కడ ఉన్నటువంటి షెడ్లను కూల్చివేశారు. అది ప్రభుత్వానికి తెలియకుండా జరిగింది. అటవీ శాఖ అధికారులు ఆ కూల్చివేతలు చేస్తే దానిపైన మంత్రి నారా లోకేష్ గారు వెంటనే స్పందించారు. ఇది ప్రభుత్వానికి తెలియకుండా జరిగినటువంటి తప్పు, అధికారులు చేసినటువంటి చర్యలు కూడా సరైనటువంటివి కాదు, ఇవి ప్రభుత్వం దృష్టిలో లేకుండా తెలియకుండా జరిగినటువంటి తప్పు, ఈ తప్పుని సరిదిద్దేటువంటి చర్యకి నేను పూనుకుంటున్నాను అని చెప్పి ఆయన స్వయంగా తన సొంత డబ్బుతోటి అక్కడ అన్నప్రసాదానికి సంబంధించినటువంటి ఆ షెడ్లు కావచ్చు, అక్కడ ఆ భవనాలు అవన్నీ కూడా ఏదైతే అధికారులు కూల్చివేసిన చోటనే మళ్ళీ నిర్మాణాలు చేపట్టే దిశగా ఆయన ఆదేశాలు ఇచ్చారు. నిధులు కూడా ఆయన సొంత నిధులతోటి అవి నిర్మాణాలు ప్రారంభించారు. కాశీనైన క్షేత్రంలో జరిగింది తప్పే, ఇది ప్రభుత్వానికి తెలియకుండా జరిగిన తప్పు అని చెప్పి ధైర్యంగా ఒప్పుకుంది కూటమి పెద్దలు. ఈ రోజున మంత్రి నారా లోకేష్ గారు ఆయన సొంత నిధులతో అక్కడ నిర్మాణాలు చేపిస్తా ఉన్నారు. అక్కడ ఆలయ సిబ్బంది కూడా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ క్షేత్రంలో ఎవరైతే గనక మొదటి నుంచి ఆ క్షేత్రాన్ని పరిరక్షించాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా నారా లోకేష్ గారు చేపట్టినటువంటి చర్యలపైన హర్షం వ్యక్తం చేశారు. గత పాలకులకి ఇప్పటి పాలకులకి ఇది వ్యత్యాసం అని చెప్పేసి ప్రజలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, తప్పు జరిగితే ఇది మాకు తెలియకుండా జరిగినటువంటి తప్పే, ఏదైనా కూడా తప్పుని మేము అంగీకరిస్తున్నాం, దాన్ని సరిదిద్దేటువంటి చర్యలు కూడా మేము చేపడతామని చెప్పి ఈ రోజున దాన్ని ధైర్యంగా ఒప్పుకొని దాన్ని మళ్ళీ సరిదిద్దేటువంటి చర్యలు కూడా పూనుకున్నారు. దానిపైన 2 వారాల పైన అయిపోయింది ఇప్పటికి ఈ అంశం జరిగి. మరి జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ప్యాలెస్లో దుప్పటి కప్పుకొని పడుకున్నట్టున్నారు. ఈ రోజు నిద్ర లేచి వచ్చి ఇవాళ పొద్దున్న 1 గంట క్రితం దీనిపైన ఒక ట్వీట్ పెడతా ఉన్నారు. ఈయనకట అర్జీ వచ్చిందట జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఆ అర్జీ ఎవరు రాశారు? సజ్జల రామకృష్ణారెడ్డి రాశాడా, లేకపోతే సజ్జల భార్గవరెడ్డి రాసి ఉంటాడు. ఎందుకంటే వాళ్ళకి ఏం మాట్లాడడానికి ఈ రోజున లేవు. కూటమి ప్రభుత్వం మీద అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి విషయం చిమ్ముతానే ఉన్నారు, పథకాలు అమలు చేయట్లేదు అని చెప్పి. కానీ ఈ రోజున ప్రభుత్వం ప్రతి ఒక్క పథకానికి ఇదిగోండి ఈ టైంలో మేము అమలు చేస్తాం, ఒక్కొక్క అంశంలో ఇగో ఇది మేము దీనిపైన పూర్తిగా ఏ రకంగా ఈ పథకాలు అమలు చేయాలి అనేటువంటి దానిపైన కార్యాచరణ మొత్తం కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం. ప్రణాళికాబద్ధంగా ఒక్కొక్క కార్యక్రమాన్ని కూడా మేము ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తామని చెప్పేసి అమలు చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. పెన్షన్ల విషయం అధికారంలోకి వచ్చినటువంటి 18 రోజులకే చెప్పినట్టుగా 1000 రూపాయల పెన్షన్ పెంచి అందిస్తూ ఉన్నారు. దీపం పథకం అందిస్తూ ఉన్నారు.
ఈ రోజున చూస్తే అటు వృద్ధులకు కావచ్చు, అంటే సామాజిక పెన్షన్లు కావచ్చు, దివ్యాంగుల పెన్షన్ కావచ్చు, ఒంటరి మహిళా పెన్షన్లు కావచ్చు, చెప్పినట్టుగా పెంచేసి ఏదైతే మేము పెంచుతామని చెప్పి వాళ్ళు చెప్పారో ఆ పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా కూడా నాశనమైనటువంటి శాంతి భద్రతల్ని కూడా ఈ రోజున వాటిని కూడా సక్రమంగా, అంటే చట్టం ఎవరికి చుట్టం కాదు, అందరికీ ఒకే విధంగా ఉంటుంది అని చెప్పి ప్రతి చోట ఒకవైపున అభివృద్ధి, ఇంకో వైపున సంక్షేమం, ఈ రెండింటిని జోడెద్దుల బండిగా ముందుకు తీసుకువెళ్తూ ప్రజల హర్షాన్ని కూటమి ప్రభుత్వం అందుకుంటా ఉంది. మరి ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం పైన ఏం విమర్శలు చేయాలో తెలియట్లేదు, చేయడానికి ఏమీ విమర్శలు లేవు. దీంతో ఎప్పుడో 15 రోజుల క్రితం దాని ఏదైతే జరిగినటువంటి తప్పు పైన దిద్దుబాటు చర్యలు కూడా ప్రారంభమయ్యి అవి కూడా దాదాపు పూర్తి కావస్తూ ఉంటే, మరి ఈ రోజున ఏదైతే నిద్ర లేచినట్టుగా మరి 14-15 రోజుల నుంచి గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతా ఉన్నాడో, లేదంటే కోడిగుడ్డు మీద ఈకలు పీకుతా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి తెలియదు, కానీ ఈ రోజున వచ్చి హిందూ ధర్మం అని చెప్పేసి, అలాగే ఆధ్యాత్మిక శోభ అని చెప్పి, హిందూ దేవాలయాలపైన దాడులు, హిందూ ధర్మం గురించి మాట్లాడేటువంటి హక్కు కూటమి ప్రభుత్వానికి కానీ ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కానీ ఉందా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి కనీసం ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకో, ఇప్పటికైనా మారు అని చెప్పేసి ఆయనకి హితవు పలుకుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ ట్వీట్ కూడా మరి చేయడానికి రాజకీయంగా విమర్శలు ఏమీ లేవు. మరి తన రాజకీయ ఉనికిని చాటుకోవాలి అని అంటే ఏదో ఒక విమర్శలు చేస్తూ ప్రజాక్షేత్రంలో ఇంకా నేను ఉన్నాను అని తన మనుగడను కొనసాగించేందుకు ఈ రకంగా తప్పుడు ప్రచారాలు, తప్పుడు ట్వీట్లు చేస్తూ ఉన్నాడు తప్పితే జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ట్వీట్లకి ఏమాత్రం కూడా శాంటిటీ లేదు అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ ట్వీట్ పైన జన సైనికులు కావచ్చు, కూటమి ప్రభుత్వ పెద్దలు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.